మరి కాసేపట్లో రాచకొండ సిపి కార్యాలయానికి మంచు మనోజ్ మౌనిక రానున్నారు. జల్పల్లిలో నిన్న రాత్రి జరిగిన గొడవపై దర్యాప్తు చేయనున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మోహన్ బాబు. మంచు విష్ణు కూడా విచారణకు హాజరు కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి సిపి కార్యాలయం వద్ద నుంచి మా ప్రతినిధి కిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. కిరణ్. సంతోష్, మరికొద్దిసేపట్లో మంచు మనోజ్ దంపతులు రాచకొండ సిపి కార్యాలయం రాబోతున్నారు. అలాగే నిన్న జరిగిన ఇన్సిడెంట్ పైన కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో మోహన్ బాబుతో పాటు మంచు విష్ణుకు ఇద్దరికి కూడా బిఎన్ఎస్ యాక్ట్ 126 కింద కూడా నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 10:30 గంటలకు తన ఎదుట పర్సనల్ గా విచారణకు హాజరు కావాలని సిపి నోటీసులు కూడా ఇచ్చారు. సో సరిగ్గా సమయం 11:30 కావస్తోంది. కొద్ది నిమిషాల క్రితమే మనోజ్ జల్పల్లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ అతను కట్టుతడి పెట్టాడు. ఇదంతా కూడా కావాలనే కుట్రకోణంలోనే జరుగుతూ ఉంది. తను ఎప్పుడు కూడా ఆస్తి అలాగే ఆస్తి పంపకాల్లో డబ్బులను నేను ఆశించలేదు, కావాలనే తన పైన కుట్ర జరుగుతోంది. ఈ విధంగా అంతా కూడా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి కారణం మాత్రం డబ్బుల విషయం, ఆస్తిపరంగా కాదని చెప్పి కూడా మంచు మనోజ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో జల్పల్లి నివాసంలో జరిగిన మీడియా పైన దాడి కావచ్చు, అలాగే నిన్న చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, ఇదంతా కూడా ఏ విధంగా దీన్ని అంటే లా అండ్ ఆర్డర్ కూడా చేజారడం కావచ్చు, అలాగే లా అండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు విఘాతం కలిగించి కావచ్చు, అలాగే నిన్న జరిగిన మీడియా పైన కూడా దాడి, బౌన్సర్స్ ప్రైవేట్ సిబ్బంది ఎవరైతున్నారో మీడియా పైన దాడి కావచ్చు, ఇదంతా కూడా రాచకొండ సిపి ఎవరైతే ఉన్నారో సుధీర్ బాబు ఇష్యూని కూడా సీరియస్ తీసుకున్నారు, నోటీస్ కూడా జారీ చేశారు. సో మోహన్ బాబు అయితే ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరికొద్ది క్షణాల్లోనే మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. అతను జల్పల్లి నివాసం నుంచి బయలుదేరారు, నేరుగా సిపి కార్యాలయానికి రాబోతున్నారు. అలాగే మంచు విష్ణు కూడా సిపి కార్యాలయం రాబోతున్నారు. సో ఒకవేళ మోహన్ బాబు కనుక విచారణకు హాజరు కాకపోతే మాత్రం మరొకసారి విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ ముగ్గురికి సంబంధించి కూడా లైసెన్స్ వెపన్స్ ను పోలీసులు ఆల్రెడీ సరెండర్ చేసుకున్నారు నిన్న రాత్రి. అయితే నిన్న రాత్రి మీడియాపై జరిగిన దాడి ఏదైతే ఉంటుందో, నిన్న జరిగిన ప్రైవేట్ సిబ్బంది అలాగే మీడియా పైన అటాక్ కావచ్చు, అలాగే అక్కడున్న పరిణామాలు, వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం అయితే రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా వీరిని వివరణ కోరే అవకాశం కూడా ఉంది. ఇక ఈ ముద్దు నుంచి కూడా పర్సనల్ గా విచారణ హాజరు అయ్యి వారి నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో పోలీసుల దృష్టి అంతా కూడా ఈ వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ చేయిజాట కూడా ఉండేందుకు, అంటే నిన్న ఆస్తి తగాదాల్లో కావచ్చు, ఇప్పుడు జరిగిన పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కూడా వీరు మెజిస్ట్రేట్ సర్వాధికారాలు ఉంటాయి కాబట్టి, అంటే పోలీస్ కమిషనర్ కి సర్వాధికారాలు ఉంటాయి కాబట్టి ₹1,00,000 బాండ్ చెల్లించాల్సి ఉంటున్నట్టుగా ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇందులో సంవత్సరం పాటు మేము ఎలాంటి గొడవకు దిగము, అలాగే మా వల్ల లా అండ్ ఆర్డర్ కి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా ఉండేందుకు మేము సంయమనం పాటిస్తామంటూ కూడా వారు ఒక బాండ్ను కూడా పోలీస్ కమిషనర్ కి సుధీర్ బాబు కూడా సమర్పించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని వారు ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో నేరేడ్మెట్లోని రాచకొండ సిపి కార్యాలయానికి వచ్చి వారు పర్సనల్ కూడా విచారణకు హాజరు అవ్వబోతున్నారు. అయితే మొదట మంచు విష్ణును విచారించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మంచు మనోజ్ దంపతులను కూడా ఎవరైతే సుధీర్ బాబు ఉన్నారో రాచకొండ సిపి కూడా వారితో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఓవరాల్గా వీరిద్దరు కూడా పర్సనల్ విచారణ అయినప్పుడు ఎలాంటి సమాధానం చెప్తారని మాత్రం ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ప్రస్తుతం మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు విష్ణు ఈ మంచు ఫ్యామిలీలో ఎక్కడైతే ఆస్తి తగాదాలకు సంబంధించిన వివాదం నెలకొందో ఇదంతా కూడా తారాస్థాయికి చేరుకోవడం, అలాగే ఇది అప్పటి కూడా పోలీస్ స్టేషన్ చేరుకోవడం, వివాదం పరస్పరం ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్ నమోదవడం, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇదంతా కూడా జరుగుతున్న క్రమంలో నిన్న రాత్రి మీడియా పైన దాడి కావచ్చు, అలాగే మంచు మనోజ్ తనకు రక్షణ కల్పించాలి, భద్రత కల్పించాలని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ను మాట్లాడిన తర్వాత జల్పల్లి నివాసం వెళ్లిన తర్వాత అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి, వీటన్నిటిపైన కూడా విచారించి వారి వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయం ఏంటంటే ఈ ₹1,00,000 బాండ్ లో భాగంగా సామరస్యంగా ఉంటాము, లా అండ్ ఆర్డర్ కి ఎలాంటి విఘాతం కలిగించకూడము అని చెప్పి వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సో దానిపైన ఎలా స్పందిస్తారనే మాత్రం ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. సంతోష్, థ్యాంక్ యూ.